ఆయనకి ఒంటరిగా ఎందుకు వస్తానంటే ఆయన పొత్తు పెట్టుకోవడం ఎవరు లేడు. వైజాగ్ హైదరాబాద్ కాంపిటీషన్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఓట్లు తెచ్చుకోమన్నాడు ఫస్ట్. కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర ఒక నెల అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థ ఏమైనా మార్పు అనుకోవచ్చు అంటారా? చాలా వరకు మార్పు వచ్చిందండి. మొన్న రిజల్ట్స్ మామూలుగా పేపర్లో ఫస్ట్ టైం చూసాం. గవర్నమెంట్ వాళ్ళు వేసే రిజల్ట్స్ అనేది ఫస్ట్ టైం చూసాం. ఆయన ఫోటో లేకుండా వచ్చింది ఈసారి. గవర్నమెంట్ లో ఎవరు పేరు పెట్టుకోకుండా, ఎవరు ఫోటో లేకుండా అది ఒక్కసారి ప్రకటన వచ్చేసరికి స్టేట్ లో ఎవరికి అర్థం కాల. ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో. ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ చేర్చాలంటే నామోషిగా ఉండేది. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి అటు చేరాలనేవాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. స్కూల్స్ అన్ని చాలా నీట్ గా బాగు చేశారు. దాని తగ్గట్టుగానే క్వాలిటీ పెరిగింది ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు మొన్న లోకేష్ గారు తీసుకెళ్లి సింగపూర్ లో చాలా మందిని తీసుకెళ్లి దాని ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. రాను ఏంటంటే ఇంకొక 2-3 ఏళ్లలో ఈ విద్యా వ్యవస్థ సమూలంగా మార్పులు చెందుతాయి. ఇబ్బంది దానికి మనం దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత ముందు గవర్నమెంట్ ఏదో చెప్పారు, చేయలా. ఇప్పుడు కరెక్ట్ గా చేస్తున్నారు. అది దానివల్ల ఈ మార్పు కారణం నాడు నేడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు కదా. మరి అంతే కదా. మరి ఇప్పుడు ఆయన చెప్తాడు, అంతే చేయడు. అది కామన్. అంత ముందు జరిగినాయి, అది ఇప్పుడు జరుగుతున్నాయి, అంతే తేడా కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్లే బడిలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఇవన్నీ పెట్టడం వల్లే ఈ విద్యా సంవత్సరం ఇదైతే కనుక వచ్చింది రిజల్ట్. దీంట్లో నారా లోకేష్ గారి గొప్పతనం ఏముంది? అయినా సరే పిల్లల ఫోటోలు పేపర్లో వేయటం అవసరమా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు. మరి దానికే చెప్పాలి. డిజిటల్ క్లాస్ రూమ్ లో అవన్నీ అది స్కామ్ గా సార్. అది బైజూస్ అనేది మొన్నదా చూసారు మీరు చాలా మంది. దానిలో పెద్ద స్కామ్ జరిగింది బైజూస్ లో. ఇప్పటికి అది తీస్తే బయటికి చాలా పెద్ద స్కామ్ బయటపడింది. ప్రొసీజర్ అలా ఉండదు సార్. ఎడ్యుకేషన్ అనేది ఎలా పడితే అలా చేయడానికి రాజకీయం చేయకూడదు. దాన్ని ఇంత ముందు ఏం చేసేవాళ్ళు అంటే నారాయణ శ్రీ చైతన్య అది హడావుడు ఉండేది మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో కూడా చేరామని గర్వంగా చెప్పుకోవచ్చు. కాలరేగలే చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరిన వాళ్ళందరూ. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళకి పేపర్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇదివరకు లేదు ఈ పరిస్థితి. ఇవన్నీ ఒకెత్తు అయితే గనక నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకవైపున వాళ్ళే వైసీపీ నాయకులు విమర్శిస్తుంది ఏంటంటే భూపందారం చేస్తున్నారని ఒక పక్కన చెబుతున్నారు. మరో పక్కన ఆ వచ్చే కంపెనీలన్నీ మేమే తెచ్చామని చెబుతున్నారు. ఈ 2 వాటిల్లో ఏది నిజం అనుకోవాలంటారు? ఏ పందారం చేశారండి? ఇప్పుడు భూమి లేకుండా ఎక్కడ పెడతారు కంపెనీ అనేది? ఒక కంపెనీ పెట్టాలంటే ల్యాండ్ ఉండాలి కదా. ల్యాండ్ ఎందుకు ఇవ్వాలి? ఒక ల్యాండ్ ఇస్తే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, చాలా మందికి ఉపాధి వచ్చింది, దాని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఉపాధి వస్తుంది. అది లేకపోతే ఎవరు చేస్తారు? ఎవరు పెట్టుబడి పెడతారు? పెట్టుబడి పెట్టేవాళ్ళు ల్యాండ్ ఇవ్వాల్సింది తప్పదు. మరి ఇంత ముందు వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళ నాన్న ఇచ్చినప్పుడు పందారం అనాలి. మనం కూడా వాళ్ళ నాన్నగారు ఈయన ఇచ్చినప్పుడు పందారం అనాలిగా. అసలు వచ్చిన వాటిని తెరివారు కదండి. ఇంత ముందు వచ్చిన కంపెనీలు కూడా లేనేయకుండా పంపించేశారు మొత్తం. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఒకటి వస్తున్నాయి కంపెనీలు. ఐటీ కంపెనీలు అంటారు. ఇప్పుడు వైజాగ్ ఉంది. వైజాగ్ హైదరాబాద్ కాంపిటీషన్ అయింది. ఇప్పుడు వైజాగ్ చాలా తేడా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కంపెనీలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది వైజాగ్. ఆ రోజులకి ఈ రోజులు అప్పుడు చెప్పాడు రాజధాని చేస్తాను, డెవలప్ చేస్తాను, ఏది చేయలే జగన్. అప్పుడు వైజాగ్ వచ్చినాక వైజాగ్ లో కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ఐటీ హబ్ అన్నా ఏదైనా టెక్నికల్ హబ్ మొత్తం వైజాగ్ అయింది. మరి దానికి కారణం లోకేషే కదా, లోకేష్ గారే కదా. ఇప్పుడు ఇంకో విషయం చూసుకుంటే కనుక తమిళనాడు విజయం ఏదైతే టీవీకే విజయం ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించాడు కాబట్టే గెలిచాడు అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు కదా. మరి ఆ విజయాన్ని సాధించిన విజయ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవలేదంటారు? ఎందుకంటే ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్ళి కలిసిన విజయ్ గారు మరి తన గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవలేదు, ఎందుకు పిలవలేదు అసలు స్పేరింగ్ సెరమనీకి? ఇప్పుడు వీళ్ళు కష్టపడి రోజా గారు వీళ్ళంతా తిరిగి స్టాలిన్ తరఫున ప్రచారం చేశారు. స్టాలిన్ తరఫున ప్రచారం చేసిన రోజు అనుకున్నాం ఈయన ఖచ్చితంగా ఓడిపోతాడు, గెలిచే అవకాశం ఉన్నా కూడా ఓడిపోతారు. ఎందుకంటే ఈ రోజా గారు వెళ్ళినప్పుడు ప్రచారం చేసి అనుకున్నాం. అదే జరిగింది. లాస్ట్ కి ఏదో అనుకున్నాం అదే జరిగింది. ఏ జరగకూడదు అనుకున్నాడు పాపం వాళ్ళు, అదే జరిగింది. ఇప్పుడు ఆ విజయ్ గారు ఏదో కష్టపడి ఆయన సొంతంగా కష్టపడి పైకి వచ్చాడండి. ఎవరి మీద ఆధారపడి రాలా విజయ్ అనే వ్యక్తి. సినిమాలో కష్టపడ్డాడు, ఏదో ఆయన తిప్పలైన పడ్డాడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. అది మంచిదే. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారం రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఆయనలాగా నేరాల ఘోరాలు చేసి, ఇప్పుడు జగన్ గారు లాగా నేరాల ఘోరాలు చేసి వాళ్ళ నాన్నగారు అడ్డం పెట్టుకుని రకరకాల నేరాలు చేసి కులాల మతాలను అడ్డం పెట్టుకుని రాలా విజయ్ గారు. అసలు విజయ్ గారు వచ్చిందే కులాల మతాలకు వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తి, కరెక్ట్ గా రాజకీయం చేయడానికి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని వీళ్ళతో పోల్చుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది నక్కక నాకు తేడా ఉంది. ఇప్పుడు విజయ్ గెలిచిన దగ్గర నుంచి, తమిళనాడు సీఎం విజయ్ గెలిచిన దగ్గర నుంచి
ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటం వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకునే ఇది లేదండి వీళ్ళకి. వైసీపీలో ఎలా ఎలా ఉందంటే అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు అండి. అక్కడ రెండు పార్టీలు ఫెయిల్ అయ్యండి. అన్నాడు ఇంకే నాయకుడు లేడు. స్టాలిన్ గారేమో రకరకాల అదేమంటే మతం మీద దాడి చేయటం, రకరకాలు చేయటం, అక్రమాలు పెరిగిపోవటం, అవినీతి పెరిగిపోవడం, గందరగోళం చేయబట్టి స్పేస్ ఏర్పడింది. ఆ స్పేస్ ఉంది కాబట్టి విజయ్ గారు రాగలిగారు. ఇక్కడ స్పేస్ లేదండి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అలా ప్రూవ్ చేస్తున్నారు, మంచి పరిపాలనా దశగా ప్రూవ్ చేస్తున్నారు. ఇది మంచి పటిష్టమైన పార్టీ ఉంది. ఈ టైంలో ఓట్లు చీలిపోతే మళ్ళీ అవకాశం ఎక్కడ రాష్ట్రం పాడైద్దనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి చేయగలిగారు. ఆయన గెలిచినట్టేనండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, రాష్ట్రానికి మంచి జరగటం. అది ఆలోచిస్తారు కానీ మనం గెలిచామా, సీఎంలయ్యా, పిఎంలయ్యా, ఇది కాదండి మెయిన్. గెలవటం ఒక్కటే ముఖ్యమైతే ఎప్పుడు చాలా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 2014లోనే గెలిచినప్పుడే ఆ రోజు నిలబడాల్సింది. ఆయన ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి పొత్తు పెట్టుకుని వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోయేది కదండి. ఇంత ముందు అయితే ఇలా ఉండేది. మనం వచ్చామా, గెలిచామా, దోచుకున్నా, వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండేది. ఆయనకి అది అలవాటు కాబట్టి ఇప్పుడు ఈయన అంటాడు ఆ మాట. అది వచ్చి గెలిచారు, ఏం చేశారండి? మొన్న జగన్ గెలిచాడు, ఏం చేశాడు? ఆయన ఒంటరిగా వచ్చామని చేసామన్నారు. మరి 2019లో గెలిచినప్పుడు ఇప్పుడు దాకా ఏం జరిగింది? మొత్తం ఓడిపోయారుగా, మళ్ళీ 11కి వచ్చారుగా, ఓడిపోయారు కదా. గెలవటం ఓడిపోవటం ముఖ్యం కాదు సార్. ఇక్కడ ఏంటంటే రాష్ట్రం బాగుపడుతుందా లేదా, అదొక్కటే క్రైటీరియా. అంటే ఎంతమంది అయినా కలిసి రండి అనే మాట మాట్లాడిన వైసీపీ నాయకులు ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటూ ఆ దిగజారి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒంటరిగా రమ్మనండి సార్. ఇప్పుడు ఈసారి ఒంటరిగా రమ్మనండి, ఏముంది? ఇప్పుడు ఎట్లయినా ఒకటే కదా. ఇప్పుడు మొన్న ఒంటరిగా వచ్చాను, మళ్ళీ రేపు ఒంటరిగా. ఆయనకి ఒంటరిగా ఎందుకు వస్తానంటే ఆయన పొత్తు పెట్టుకోవడం ఎవరు లేడు. ఏ పార్టీ జగన్ దగ్గర రావట్లా, కాంగ్రెస్ రావట్లా, బీజేపీ రావట్లా. ఏ పార్టీలు ఆయనతో పొత్తుకి సిద్ధంగా లేవు. అది చెప్పమనండి ముందు. అది లేకే వాళ్ళు వీళ్ళు ఒంటరిగా రండి అని మాట్లాడేది. అందుకే మాట్లాడేది ఆయన. వాళ్ళు అనేరుగా సింహం సింగిల్ గా వచ్చింది, ఎంతమంది అయినా కలిసి రండి అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు సింహం సింగిల్ గా రావడానికి భయపడుతున్నారు అనుకోవాలంటారా, లేదంటే వీళ్ళని విడదీయడానికి చేసే ప్రయత్నాలు అనుకోవాలంటారా? వీళ్ళని విడదీయలేరండి. అది వీళ్ళ వల్ల కాని పని. ఏదో విడదీసి ఏదో చేద్దాం అనుకుంటే వల్ల కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పంచం చేరదామా, ఎవరు పంచం చేరదామా అని ఆలోచించే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు జగన్ గారు. ఇంత ముందుకు పరిస్థితి వేరు. ఓహో మనం ఒంటరిగా రాలేమేమో, ఇంకసారి కాంగ్రెస్ తో కలవాలా, ఎవరితో కలవాలని ఆలోచన చేసుకుంటున్నాను. నాకు తెలిసిన సమాచారం అయితే అదండి. సరే, మీకు తెలిసిన సమాచారం అంటారు. కాంగ్రెస్ లోకి వెళ్ళాలంటే మరి శర్మిల గారు అక్కడ పిసిసి చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆమె కింద ఆమెతో పాటు పనిచేయాల్సి వస్తుందా, లేదంటే ఆమె చెప్పినట్టు ఆమె సబార్డినేట్ గా పనిచేయాల్సి వస్తుంది అనుకోవాలంటారా? అందుకే ఆగాడు కదండి. ఇప్పుడు ఎటు అర్థం కాక మధ్యలో ఉండిపోయాడు. ఆయన ఏ కోడలోకి వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు ఎవరు ఆయన దగ్గర రాని, ఇట్లా ఈయన వెళ్ళాలన్నా కుదరదు, వాళ్ళు రావాలన్నా కుదరదు. కంచె ఏర్పడేసింది. అట్లా ఆల్రెడీ ఆయన చుట్టూ కంచె ఉంది. ఆ కంచె ప్రకారం ఉండాల్సింది తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు, అవకాశం లేదని. ఇది పరిస్థితి. అంటే రేపు 2029లో ఒక్కడే రావాలా, పోటీ మన పొత్తు పెట్టుకుని రావాలని ఆలోచన ఉంది కానీ ఎవరు ముందుకు రావట్లా. టైం దగ్గర పడింది. పాప ఆయన టెన్షన్ ఆయనకు ఉంటుంది, ఇబ్బంది ఉంది, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఒక్కడిగా ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాడు ఆయన కూడా. అంటే బోడే రామచంద్రరావు గారు, జనశ్రావణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి వస్తారు. అంటే పివి సునీల్ కుమార్ గారు అంటే మాజీ ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కలిసి వస్తారని ఒక టాక్ అయితే బయట వినబడుతుంది కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు ఇప్పుడు ఎవరు కలిసి వస్తారని చెప్తున్నారు? వాళ్ళ ఇళ్లలో ఓట్లు తెచ్చుకోమనండి ఫస్ట్. వాళ్ళ ఇళ్లలో ఓట్లు ఉంటాయి కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ గాని, వాళ్ళ భార్య గాని, పిల్లలు గాని, ఇంట్లో పెద్దలు గాని వాళ్ళ ఓట్లు పడితే గొప్ప వాళ్ళకి. మొన్న ఎన్ని ఓట్లు వచ్చాయండి జడా శ్రావణ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ ఎంత ఓట్లు వచ్చినాయి చూశారు కదా ఒకసారి. అందరూ వెళ్ళి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర మేము మీ సీట్లు ఇస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అనే రకాలు వీళ్ళందరూ. వీళ్ళ మొక్కలకి ఆడ వాల్యూ ఉందండి, వీళ్ళకేం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.